చూస్తున్నాం అండి. అయ్యారు గుండు వాస్ కాస్త వెళ్ళిపోయాడు. ఆయన హరితారేష్ గారు వెళ్తారని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే శ్రీజ గారు వెళ్ళిపోతుందేమో అనుకున్నారు అందరూ. కారణం ఏంటంటే పోయిన వారం ప్రియా వెళ్ళింది కదా, ప్రియా వెళ్ళింది కాబట్టి ఈ వారం ఖచ్చితంగా కూడా శ్రీజ వెళ్ళిపోతుందని కూడా అనుకున్నారు. కానీ ప్రియా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆమెకి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు వచ్చాయట. పెళ్లి సంబంధాలు వస్తే పెళ్లి చేసుకునే టైంలో బిగ్ బాస్లో వచ్చింది. ఇంకా కొంతకాలం బిగ్ బాస్లో ఉంటే ఇంకా ప్రియా శెట్టికి పెళ్ళి అవ్వదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టు అయింది. ఆమె కూడా అర్థమైంది ఇంకొంతకాలం బిగ్ బాస్లో ఉంటే ప్రియా శెట్టికి ఇంక పెళ్ళి అవ్వదు అని భయపడిపోయి ఆమెకి బిగ్ బాస్ షో కంటే పెళ్ళి ఇంపార్టెంట్ కాబట్టి ఆమె బిగ్ బాస్లో నుంచి ఎలిమినేట్ కావాలనే అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చిన వెంటనే ప్రియా శెట్టికి మొదట చేసే పని ఏంటంటే పెళ్లి చేస్తారట. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా బిగ్ బాస్లో ఉంటే పెళ్లికి సంబంధాలన్నీ చెడిపోతాయి, ఇంకెవరు పెళ్లి చేసుకోరు ప్రియా శెట్టి అని చెప్పేసి ఆమె కూడా బిగ్ బాస్లో నుంచి బయటపోయింది. నెక్స్ట్ ఇక ఆడలో పెళ్ళిళ్ళు కావట్లేదు, బ్యాడ్ పేరు వచ్చేస్తుందని చెప్తా అనుకున్నారు. ఎందుకంటే శ్రేష్ఠి వర్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఆమె కూడా అదే కారణం. ఇంకా వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ బయటకు వచ్చేస్తారు. రీతూ చౌదరి అంటే అసలు ఏం భయం లేదు. రీతూ చౌదరి ఆల్రెడీ డేర్ పర్సన్, ఆల్రెడీ పెళ్ళి అయింది, ఆమె బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఇటువంటి వాడికి భయపడే టైప్ కాదు రీతూ చౌదరి. సో ఇప్పుడు ఎవరు ఉందంటే శ్రీజ. ఈ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా చాలామంది అందరూ అమాయకమైన అమ్మాయి అనుకున్నారు. కానీ వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు ఈవేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు అది ఇది పెద్ద జాబ్ వదులుకోవచ్చు అనుకున్నారు. కానీ తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చెత్త ఏరుకునే పని చేస్తుంటాడు. ఆ చెత్త పని చేస్తుంటాడు. ఈమె కూడా చిన్నప్పుడు చెత్త ఏరేది, రోడ్డు మీద తిరిగి చెత్త ఎత్తుకునే పనిలో ఉండేది ఆమె. ఆ విషయం వాళ్ళ నాన్న కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం ఆమె ట్రోల్ చేయడం ప్రారంభించారు. చాలా గ్రేట్ అసలు. ఆమె చెత్త ఎత్తలేదు, వాళ్ళ నాన్న చెత్త ఎత్తేవాడు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. శ్రీజ వాళ్ళ నాన్న అక్కడ వైజాగ్లో చెత్త రోడ్ల వెంబడి తిరిగి చెత్త కలెక్ట్ చేసి చెత్త లారీ నన్ను నడుపుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు కూడా అదే పనుల పారిశుద్ధ కార్మికుడు ఆయన. చిన్నప్పుడు శ్రీజ కూడా చాలా చక్కగా వాళ్ళ నాన్న వెంబడి పోయి చెత్త ఏరేది, బాగా చెత్త ఏరుకుంటూ కూడా చదువుకుంది. అందువల్ల ఏంటంటే ఆమె ఆ తర్వాత కూడా చదువుకొని పెద్ద జాబ్ కూడా వచ్చింది. కానీ ఆమె బిగ్ బాస్లో వచ్చినప్పటికీ వాళ్ళ ఇంటి సైడ్ ఆమె అమెరికా వెళ్ళినట్టుగా భావించేసి ఆమెకు అందరూ సన్మానం చేశారట శ్రీజ వాళ్ళ నాన్నకి. మరి ఎందుకు సన్మానం చేశారు అంటే ఆమె చెత్త ఏరుకునే, మరి మీరు అన్నారు కదా ఇప్పుడు చెత్త ఏరుకునే అయితే బిగ్ బాస్కి వెళ్ళిందంటే పెద్ద జాబ్ కూడా ఉందంటే ఆ గ్రేట్ ఆమె నిజంగానే. మరి ఆమెను ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఆమెకి బిగ్ బాసే ముఖ్యమైనది. ఎందుకంటే పెద్ద జాబ్ ప్రియా శెట్టి పెళ్ళి ఇంపార్టెంట్, బిగ్ బాస్ షో ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఆమెకు మంచి సంబంధాలను వెళ్ళంగా రెడీ అవుతుంది. బిగ్ బాస్లో ఉంటే పెళ్లి చెడిపోతుంది, పెళ్లి చెడిపోతుందనే భయంతో బిగ్ బాస్లోంచి